రైతులందరికీ నమస్కారం అండి. మనకు ఆంధ్రప్రదేశ్‌లో వచ్చేసరికి పంట నమోదు అయితే చేయించుకోవాల్సి ఉంటుందన్నమాట. అంటే ఈ క్రాప్ బుకింగ్ అన్నమాట. ఈ పంట నమోదు వచ్చేసరికి ఎవరైతే ఈ యొక్క సీజన్‌లో ఖరీఫ్ సీజన్‌లో పంటలు వేసి ఉంటారో అంటే వరి, మొక్కజొన్న, పత్తి, కంది ఇలా మీ ప్రాంతాల్లో ఉన్నటువంటి మీరు వేసిన పంటలు ఏవైతే ఉన్నాయో అవి మీరు అక్కడ ఉన్నటువంటి మీ దగ్గరలో ఉన్నటువంటి రైతు సేవా కేంద్రంలో ఉన్న అగ్రికల్చర్ అసిస్టెంట్ దగ్గరికి వెళ్ళి మీరు అయితే పంట నమోదు చేయించుకోవాల్సి ఉంటుందన్నమాట. ఈ పంట నమోదు వచ్చేసరికి ఏంటంటే సెప్టెంబర్ 30వ తేదీ వరకే మనకు టైం అయితే ఇవ్వడం జరిగిందనమాట. కానీ చాలామంది రైతులు ఇంకా పంట నమోదు పూర్తి చేసుకోలేదు. కాబట్టి మనకు గవర్నమెంట్ వారైతే అక్టోబర్ 25వ తేదీ వరకు గడువును పెంచడం జరిగిందనమాట. కాబట్టి ఇంకా ఎవరైనా రైతులు మీరు పంటలు వేసి కూడా ఇంకా మీ పంట ఆన్లైన్లో ఎక్కలేదు అని మీకు అనిపించినట్లయితే కనుక మీరు మీ దగ్గరలో ఉన్నటువంటి రైతు సేవా కేంద్రం దగ్గరకు వెళ్ళి మీరైతే పంట నమోదు చేయించుకోవాల్సి ఉంటుందన్నమాట. మీరు ఈ పంట నమోదుకు వెళ్ళేటప్పుడు ఏంటంటే మీ పొలం పాస్బుక్, ఆధార్ కార్డు ఈ 2 తీసుకొని వెళ్ళి అక్కడ ఉన్నటువంటి అగ్రికల్చర్ అసిస్టెంట్తో మీరైతే పంట నమోదు చేయించుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇంకొకటి ఏంటంటే మనకు ఈ ఉల్లిగడ్డ వేసి ఉంటారు కదా రైతులు. అలాంటి రైతులు ఎవరైనా ఉన్నట్లయితే కనుక వారు ఖచ్చితంగా మీరు మీ యొక్క పంటనైతే ఆన్లైన్ చేయించుకోండి. ఎందుకంటే మనకు గవర్నమెంట్ వారు ఆల్రెడీ చెప్పారు కదా, హెక్టార్కు 50,000 రూపాయలు ఉల్లి రైతులకు మద్దతుగా ఇస్తామని చెప్పడం జరిగింది. కాబట్టి ఈ ఉల్లిగడ్డ రైతులు ఎవరైతే ఉన్నారో వారైతే తప్పకుండా చేయించుకోండి. అలాగే మిగతా రైతులు కూడా మీరు కూడా మీ పంటలు ఏవైనా వేసింటే మీరు కూడా ఖచ్చితంగా చేయించుకోవాలన్నమాట. మనకు ఏదైనా మన పంట నష్టాలు ఇలాంటివి ఏవైనా జరిగినప్పుడు గవర్నమెంట్ వారు మనల్ని ఆదుకోవడానికి ఈ పంట నమోదు అయితే చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుందన్నమాట. అలాగే ఇంకా మరి వచ్చేసరికి ఈ యొక్క విషయాన్ని మీతోటి రైతులకు కూడా చెప్పాలని చెప్పి నేను ఈ వీడియో ద్వారా మిమ్మల్ని అయితే కోరుకుంటున్నాను. ఇప్పుడు ఈ కేవైసీ విషయానికి వస్తే ఏంటంటే కనుక మనకు ప్రభుత్వము గవర్నమెంట్ అయితే కనుక ఈసారి మనకు రైతులకు ఈ యొక్క పంట నమోదుకు సంబంధించినటువంటి ఈ కేవైసీని మనకు తీసేయడం జరిగింది. కాబట్టి ఎవరైతే రైతులు మీరు మీ యొక్క పంటను ఆన్లైన్ చేసుకున్నారో వారు మీరైతే మీ అప్పుడు అంటే గతంలో లాగా పంట నమోదు చేసిన ప్రతిసారి ఈ కేవైసీ వేయాల్సిన అవసరం లేదన్నమాట. ఈ విషయాన్ని రైతులు గమనించాలి. ఎందుకంటే మనకు ఆల్రెడీ రైతులు చాలాసార్లు తంబేసేసారు కదా, అదే మనకు గవర్నమెంట్ వారు లింక్ చేసేసారనమాట. కాబట్టి మీరు జస్ట్ మీ దగ్గరలో ఉన్నటువంటి రైతు సేవా కేంద్రం దగ్గరకు వెళ్ళి అక్కడ మీరు మీ పంటని అంటే మీరు ఆన్లైన్ చేసుకోవాలన్నమాట. అది చేసుకుంటే మీరు మీ ఈకేవైసీ కూడా పూర్తి చేసినట్లే అన్నమాట. ఈ విషయాన్ని రైతులందరూ గుర్తుపెట్టుకోండి. అలాగే మీ తోటి రైతులకు కూడా ఈ విషయాన్ని తెలియజేయండి. ఇదండి ఈ యొక్క వీడియో గురించి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.